సువార్త విన్న రాత్రి, విశ్వసించిన రాత్రి, రక్షించబడిన రాత్రి, హృదయం మార్పిడి జరిగిన రాత్రి బాప్తిసం తీసుకున్నాడు. మనలో చాలా మంది పెళ్లి కోసం బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, సర్టిఫికెట్ల కోసం బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, స్కూల్లోనో కాలేజీలోనో క్రిస్టియన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కోసమో బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను కాబట్టి బాప్తిసం తీసుకుంటున్నాను, అదేనా నీ బాప్తిసం? రెండవ తెగ ఏమిటయ్యా అంటే, రక్షించబడ్డారు అయినా బాప్తిసం తీసుకోవాలి. ఎందుకని? మా అమ్మాయిలు, ఇంట్లో 3 అమ్మాయిలు, 2 అమ్మాయిలు, 1 అమ్మాయి ఉందండి, పెళ్ళయిన తర్వాత బాప్తిసం తీసుకుంటానండి. పిల్లల పెళ్లికి నీ బాప్తిసానికి ఏమిటి సంబంధం? ఉద్యోగం వచ్చిన తర్వాత, జీవితం సెటిల్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అన్ని చదువు అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకుంటాను. చదువుకి, ఉద్యోగానికి, పెళ్లికి, వీటన్నిటికీ నీ బాప్తిసానికి ఏమిటి సంబంధం? బాప్తిజము అనగా నా పాత రోత జీవితాన్ని నేను సమాధి చేస్తున్నాను, ఒక నూతన వ్యక్తిగా నా ప్రభువుకు సాక్షిగా జీవించటానికి నీళ్ళల్లో నుంచి నేను బయటకు వస్తున్నాను. సాక్ష్యం అండి. బాప్తిజము అనగా క్రీస్తు యొక్క మరణములో, సమాధి కార్యక్రమములో, పునరుద్ధానములో పాలు పంచుకోవడం అండి బాప్తిజం అంటే. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజము పొందితిమని ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును, వింటున్నారా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. తరువాత మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడలా, మరణములో మనం ఐక్యమైతే పునరుద్ధానములో కూడా ఆయనతో పాటు మనము ఐక్యపరచబడతాము. అర్థం తెలుసా? మనలో ఎంతమందికి ఈ ఆశ ఉంది? నేను మరణించిన వెంటనే తిరిగి లేచి నా ప్రభు దగ్గరకు వెళ్ళిపోవాలి ఆశ కలిగిన వాళ్ళు చూపిస్తారా? కొంతమంది చూపించట్లా. సో మరణించిన వెంటనే తిరిగి లేవాలి అని ఆశపడుతున్నారు. వినండి, తిరిగి లేవాలి అంటే సమాధి కావాలి, సమాధి కావాలంటే మరణించాలి, మరణించిన తర్వాత సమాధి, సమాధి తర్వాత తిరిగి లేవడం. దేవుడు అంటున్నాడు, క్రీస్తు ఏ రీతిగా మరణించాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేచాడో, అద్భుతమైనటువంటి క్రియలో సాదృశ్యముగా మీరు బాప్తిజంలో మరణిస్తున్నారు, నీళ్ళల్లో సమాధి చేయబడుతున్నారు, తిరిగి లేస్తున్నారు. ఒక ప్రశ్నను వేయనివ్వండి, మీరు ఎంతమంది నా చేత బాప్తిజం తీసుకున్నారు? ఒకసారి చూపిస్తారా? రైట్. చూపించిన వాళ్ళు మీరు ఎప్పుడైనా నా గురించి ప్రభువు థ్యాంక్స్ చెప్పారా? చెప్పి ఉండకపోవచ్చు. కారణం నేను చెప్తాను, వినండి. మీరు నీళ్ళల్లోకి నేను మిమ్మల్ని ఉంచినప్పుడు నేను మంచోడిని కాబట్టి మరలా చేయబెట్టి లేపాను. ఒకవేళ లేపకుండా లోపలే పెట్టి వదిలిపెడితే ఏమైపోయావు చెప్పండి మీరు? అప్పుడు మీరు నిజంగా నా గురించి ప్రభు ఆయన మంచోడు కాబట్టి తిరిగి లేపండి ఆయన, ఏముంది ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేస్తే పరిస్థితి ఏమిటి? మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, వినండి. మిమ్మల్ని ప్రేమించే కాపరిగా నీళ్ళల్లో ముంచిన మరుసటి క్షణంలో ఏం చేశాను? వెంటనే లేపేశాను. నాకంటే ప్రేమ గలవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి అయ్యా. నాకంటే ప్రేమ గలవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నీళ్ళల్లో
ముంచగానే వెంటనే లేపేశానే, మనం కన్ను ముయ్యటం ఆలస్యం. మన ప్రభు వెంటనే మనల్ని ఏం చేస్తాడు? లేపేస్తాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తులో మనం నిద్రించినట్లయితే మనం వెంటనే తిరిగి లేస్తాం. కారణం ఏమిటంటే మన ప్రభువు సెలవిచ్చాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేస్తాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు గనుక తన బిడ్డలమైన మనల్ని కూడా తిరిగి లేపుతాడు. మరణించిన తర్వాత తిరిగి లేపగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే తిరిగి లేచిన వాడే తిరిగి లేపగలడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాత్రికి రాత్రే బాప్తిజం తీసుకున్నారండి. మరి ఎందుకు నువ్వు బాప్తిజం తీసుకోవాలా? చచ్చిపోయిన వాడిని ఏం చేస్తారో చెప్పండి, వెంటనే సమాధి చేస్తారు. 20, 30, 40, 50 సంవత్సరాలుగా కాపురం చేసి ఇంటిలో ఉన్నటువంటి వారిని ప్రేమించి కంటికి రెప్పగా కాచుకొని ఏ లోటు లేకుండా చూసుకొని బహుగా ప్రేమించి మరణించిన భర్త ఉన్నాడు అనుకోండి. ఒకవైపు భార్య ఏడుస్తూనే ఉంటుంది, పిల్లలు ఏడుస్తూనే ఉంటారు, మరొక వైపు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఒకవైపు ఏడుస్తూనే ఎప్పుడు అంటున్నారు ఏమిటి ఎప్పుడు అనేది? మోత. ఎప్పుడు మోసుకెళ్ళిపోతారు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతారు, ఎప్పుడు సమాధి చేసేస్తారు. అదేంటి 30, 40, 50 సంవత్సరాలుగా నీతో ఉన్నాడే, నీ భర్తగా ఉన్నాడే, అలాంటి వాడు చచ్చిపోతే ఒకరోజు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పుడు అంటున్నారు? ఎన్ని గంటలకు అంటున్నారు? అర్థమవుతుందా మీకు? అంటే మనిషి చచ్చిపోయిన వెంటనే సమాధి చేస్తారు. అది వాస్తవం అయితే నువ్వు ఎప్పుడైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావో నీ పాత రోత జీవితం విషయంలో నువ్వు చచ్చిపోయిన వాడివి. చచ్చిపోయిన వాడిని ఏం చేయాలి? సమాధి చేయాలి. సమాధి కార్యక్రమమే బాప్తిజం. నీళ్ళల్లో నుంచి నువ్వు బయటకు వస్తున్నావు, లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు. పాత సతీష్ కుమార్ లేడో, చచ్చిపోయాడు, సమాధి అయిపోయాడు. ఇప్పుడు నీళ్ళల్లో నుంచి బయటకు వస్తున్న సతీష్ క్రీస్తు కొరకు నూతన జీవం పొందుకొని ఆయన సాక్షిగా జీవించడానికి బయటకు వస్తున్నాడు. సాక్ష్యం. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? యేసు నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు నువ్వు విశ్వసించిన వాళ్ళు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారా? అయినప్పటికీ ఇంకా బాప్తిజం తీసుకోకుండా ఉన్నారా? అయితే వెంటనే బాప్తిజం తీసుకోండి, ఆలస్యం చేయకండి.